పార్ట్ 1 వీడియోలో ఇక్ష్వాకులు మరియు పరిపాలనా విధానం గురించి కొన్ని అంశాలు చర్చించుకోవడం జరిగింది. ఈ పార్ట్ 2 వీడియోలో పరిపాలనకు సంబంధించి విదేశీ వర్తకం గురించి తెలుసుకున్నాం. బ్రాహ్మణులకు దానం ఇచ్చిన గ్రామాలకు 18 రకాల పన్నులు మినహాయింపు ఉండేదని తెలిపిన శాసనాలు ఏవి? హిర అడగల్లి శాసనము, 2 మైదువోలు శాసనం. పల్లవ రాజైన శివస్కందవర్మ వేయించిన శాసనాలు ఏవి? హిర అడగల్లి శాసనం, మైదువోలు శాసనం. ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏమనేవారు? నేగిమాలలు అని పిలిచేవారు. ఇక్ష్వాకుల కాలంలో తమలపాకుల వ్యాపార సంఘాన్ని ఏమనేవారు? పర్ణిక శ్రేణి. ఇక్ష్వాకుల కాలంలో మిఠాయిల వ్యాపార సంఘాన్ని ఏమనేవారు? పూసిన శ్రేణి అని పిలిచేవారు. ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన ఓడరేవులు ఏవి? బరుకచ్చం, దీన్ని బ్రోచ్ అంటారు. కళ్యాణి ఓడరేవు మహారాష్ట్రలో ఉంది. సోపారా, మైసోలి, ఇది మచిలీపట్నంలో ఉంది. ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన ఎగుమతులు ఏవి? సుగంధ ద్రవ్యాలు, కొబ్బరికాయలు, నూలు వస్త్రాలు, ఇనుము. ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన దిగుమతులు ఏవి? బంగారం, వెండి, మత్తు పానీయాలు, గాజు సామాగ్రి. గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలో ఇక్ష్వాకుల యొక్క ఏ నాణ్యాలు లభ్యమయ్యాయి? సింహం, లాంఛనం నాణ్యాలు లభ్యమయ్యాయి. కేంద్రంలో నేరాలను విచారణ చేసే శిక్షలు విధించేది ఎవరు? మహాదండనాయకుడు. నేర నిర్ధారణ కోసం 9 రకాల దివ్య పరీక్షలు ఉండేవి. 1 తులా దివ్య, తూకం వేసి నేరస్తుని నిర్ధారణ చేయడం. 2 అగ్ని దివ్య, నేరస్తుడు కాళ్ళు కాలకుండా నిప్పుల మీద నడవాలి. 3 జలదివ్య, నీళ్ళల్లో ప్రయోగించిన భాగాలను మునిగి తేవాలి. విషదివ్య, కుండ నుంచి కాటు పడకుండా ఉంగరాన్ని తీయాలి. కోసి దివ్య, దేవతా విగ్రహాలను కడిగిన నీరు తాగి బతకాలి. తుండవాదిల్య, మంత్రించిన బియ్యాన్ని నమలాలి. తపస్మస్క దివ్య, మరుగుతున్న నూనెలోంచి నాణ్యాన్ని తీయాలి. పల దివ్య, కాలుతున్న బల్లపరుపు అరును చేత పట్టుకోవాలి. ధర్మ దివ్య, ధర్మమూర్తి అధర్మమూర్తి విగ్రహాన్ని బట్టి నేర నిరూపణ ఉంటుంది. ఇక్ష్వాకుల కాలంలో రాజభాష ఏది? ప్రాకృతం. యెహోవల శాంతమూలుని సేనాని ఎలిశ్రీ వేయించిన సంస్కృత శాసనం ఏది? సర్వదేవ శాసనం. మత పరిస్థితుల గురించి తెలుసుకున్నాం. ఇక్ష్వాకుల రాణులు ఎక్కువగా ఏ మతాన్ని ఆదరించారు? బౌద్ధ మతం. ఇక్ష్వాకుల కాలం నాటి సాంఘిక దురాచారం ఏది? సతీ సహగమనం. భారతదేశంలో ఏ ఇతర ప్రాంతాల్లో లభించిన ఏ అవశేషాలు నాగార్జున కొండలోయలో లభ్యమయ్యాయి అని ఎవరు చెప్పారు? యూంపీ థియేటర్. హిందూ దేవాలయాల నిర్మాణం చేపట్టిన మొదటి రాజవంశం ఏది? ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల కాలం నుండి హిందూ దేవాలయాలను ఎక్కడ నిర్మించారు? విజయపురి, దీనిని నాగార్జునకొండ అంటారు. ఇక్ష్వాకుల కాలంలో నిర్మించబడిన హిందూ దేవాలయాలు. పుష్పభద్రస్వామి ఆలయం గజపృష్ఠ ఆకారంలో ఎవరు నిర్మించారు? 2వ వీరపురుషదత్తుడు. అష్టభుజ నారాయణ స్వామి ఆలయం ఎవరు నిర్మించారు? యెహోవల శాంతమూలుడు. ఆంధ్రదేశంలో నిర్మించబడిన తొలి వైష్ణవ దేవాలయం ఏది? అష్టభుజ నారాయణ స్వామి ఆలయం. యెహోవల శాంతమూలుని సేనాని ఎలిశ్రీ ఏ పేరుతో ఒక శివాలయాన్ని నిర్మించాడు? కార్తికేయుని ఆలయం. దీనినే సర్వదేవాలయం అని కూడా అంటారు. ఇక్ష్వాకుల కాలంలో యుద్ధంలో మరణించిన వీరులకు శిలలో ప్రతిష్ఠించి పూజించే విధానాన్ని ఏమంటారు? వీరగల్లు పూజ అంటారు. ఇక్ష్వాకుల రాజులలో ఎవరు బౌద్ధ మతమును ఆచరించారు? వీరపురుషదత్తుడు. నాగార్జునకొండ కేంద్రంగా తొలి దశలో మహాయాన బౌద్ధ మతం, మలి దశలో ఏ మతం వర్ధిల్లింది? హీనయాన బౌద్ధ మతం వర్ధిల్లింది. నాగార్జునకొండలో ఉన్న ఏ మహాచైత్యాన్ని శాంతిశ్రీ పునర్నిర్మించింది? పారావత మహాచైత్యం. వీరపురుషదత్తుని కాలంలో మహాచైత్యం నిర్మాణానికి ఆటవ శాంతశ్రీ దేనిని ప్రతిష్ఠించినది? ఆయక స్తంభం. ఉపాసిక బోధిశ్రీ జారీ చేసిన శాసనం ఏది? ఉపాసిక బోధిశ్రీ శాసనం. ఇక్ష్వాకుల కాలంలో జైన మత కేంద్రాలు ఏవి? పెనుగొండ, పిఠాపురం, నేదునూరు, తాటిపాక, ఆర్యవటం, ద్రాక్షారామం. ఇక్ష్వాకుల కాలంలో ఏ శాసనాల ప్రకారం ఆలయాలు నిర్మించబడ్డాయి? ఆగమ శాసనాల ప్రకారం. అమరావతి శిల్పాలలో మొట్టమొదటిసారిగా ఏది కనిపిస్తుంది? సతీ సహగమనం. ఇక్ష్వాకుల కాలం నాటి శిల్పాలలో అతి ముఖ్యమైనది మాంధాత శిల్పం.
మాంధాత శిల్పం ఎక్కడ కనుగొనబడింది? జగ్గయ్యపేట. 1926లో నాగార్జునకొండ శిథిలాలను ఎవరు కనుగొన్నారు? ఏఆర్ సరస్వతి. 1927లో నాగార్జునకొండ శిథిలాలను ఎవరు పరిశోధించారు? లాంగ్ హార్డ్స్. 1937లో నాగార్జునకొండ శిథిలాలను పరిశోధించిన వారు ఎవరు? టి రామచంద్రన్, తర్వాత ఆ సుబ్రహ్మణ్యం. ఇక్ష్వాకుల కాలం నాటి 5 ప్రసిద్ధ బౌద్ధ శిల్పాలు నాగార్జునకొండలో బయలుపడినవని వీటిని ఏమంటారు? మానవీయ శిల్పాలు అంటారు. ఈ వీడియోలో ఇక్ష్వాకుల గురించి చెప్పడం జరిగింది. ఈ బిట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.